Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఈ సీజన్ మొత్తం సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి, కానీ వాటన్నిటిలోకి నెంబర్ 1 అంటే ఇదే. వరుసగా 6 మ్యాచ్లు గెలవడమే కాదు, చెన్నై లాంటి అత్యుత్తమ టీంని ఇంటికి పంపి సగర్వంగా ప్లే ఆఫ్ రేసులో అడుగుపెట్టింది ఆర్సీబీ. సొంత గ్రౌండ్లో అభిమానుల హర్షధ్వానాల మధ్య సగర్వంగా కప్పు నందే అంటూ ముందుకు సాగుతోంది ఆర్సీబీ. ఉత్కంఠభరిత పోరులో అభిమానులను ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ పోరు ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. బెంగళూరు వేదికగా సిఎస్కే ఆర్సీబీల మధ్య జరిగిన నాకౌట్ లాంటి మ్యాచ్లో సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా కోహ్లీ విరుచుకుపడడంతో పరుగుల ప్రవాహం స్టార్ట్ అయింది. 3 ఓవర్ల తర్వాత వర్షం భయపెట్టింది. ఎందుకంటే మ్యాచ్ రద్దయితే సిఎస్కే డైరెక్ట్గా ప్లే ఆఫ్ చేరుతోంది. కానీ వర్షం వెంటనే తగ్గడంతో మ్యాచ్ సజావుగా సాగింది. మంచి ఊపు మీద ఉన్న కోహ్లీ 29 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతో 47 పరుగులు సాధించి త్రుటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తర్వాత వచ్చిన పటిదార్తో కలిసి డూప్లెసిస్ పరుగుల ప్రవాహం కొనసాగించాడు. ఇన్నింగ్స్ సజావుగా సాగుతున్న తరుణంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డూప్లెసిస్ రన్అట్ గా వెనుదిరిగాడు. కానీ కెమెరన్ గ్రీన్ వచ్చిన దగ్గర నుంచి బౌండరీల మోత మోగించాడు. 23 బంతుల్లోనే 2 ఫోర్లు 4 సిక్సర్లతో 41 పరుగులు చేసిన పటిదార్ అవుట్ అయినా తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్, మ్యాక్స్వెల్ మెరుపులు మెరిపించడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. గ్రీన్ 17 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా ఆర్సీబీ 218 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. మ్యాచ్ టార్గెట్ 219 పరుగులే అయినా 201 పరుగులు చేస్తే చాలు చెన్నై ప్లే ఆఫ్ చేరుతుంది. ఈ సమీకరణాలతో బరిలోకి దిగిన చెన్నై మొదటి బంతికే రుతురాజ్ వికెట్ కోల్పోయింది. వెంటనే డార్లీ మిచెల్ కూడా అవుట్ అయినా రచిన్ రవీంద్ర, రహానెలు ఇన్నింగ్స్ ను నిర్మించడమే కాదు పరుగుల ప్రవాహం కూడా సృష్టించారు. ఇద్దరూ విజృంభించి ఆడడంతో 9 ఓవర్లో 85 పరుగులు చేసింది సిఎస్కే. ఈ దశలో రహానే అవుట్ అయినా రచిన్ రవీంద్ర తన దూకుడిని కొనసాగించాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 61 పరుగులు సాధించిన రచిన్ రవీంద్ర అనూహ్యంగా రన్అట్ అవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వెంటనే శివం దుబే కూడా అవుట్ అయ్యాడు. శాంట్నర్ క్యాచ్ అయితే డూప్లెసిస్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో 15 ఓవర్లో 129 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది సిఎస్కే. ఈ స్థితిలో 30 బంతుల్లో 90 పరుగులు అవసరం కాగా రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీలు విజృంభించడంతో టార్గెట్ వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో చివరి 2 ఓవర్లలో 35 పరుగులు సాధిస్తే క్వాలిఫై అవుతారనగా 19వ ఓవర్లో 18 పరుగులు సాధించారు. చివరి ఓవర్కి 17 పరుగులు అవసరం కాగా మొదటి బంతిని సిక్సర్గా మలిచాడు ధోని. ఇంకేముంది, చెన్నై ప్లే ఆఫ్ చేరుకుంటుంది అనుకుంటుండగా రెండో బంతికే ధోనీని అవుట్ చేసి అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు దయాల్. అంతేకాకుండా తన అద్భుతమైన బౌలింగ్ తో చివరి 4 బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ప్లే ఆఫ్స్ కి చేరింది. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పాటు అద్భుతమైన క్యాచ్ అందుకున్న డూప్లెసిస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.